ఆ వైసీపీ నేతల్లోనూ కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకుని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మొన్ననే మనం చూస్తాం అంబటి రాంబాబు, ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేర్ని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి. పేర్ని కృష్ణమూర్తి గారు అంటే ఇటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా, ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇక జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరు నాని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసులు చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్. నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా. ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈ రోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, ఇది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం. యువకుడు, అతని జీవితం కూడా ఒక విలన్ గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. అంటే కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.